మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, సెప్టెంబర్ మాసంలో విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వేళకి కలిసి వస్తుంది అంటారు? కుంభరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసం, శ్రవణ మాసం ఎలా ఉంటుందో చూద్దాం. సో సెప్టెంబర్ మాసంలో మోస్ట్ ఇంపార్టెంట్ శుక్రుడు నీచంలో స్పెషల్ పొజిషన్. ఇప్పుడు నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవు. మనము ఒకరికొకరు లేకపోతే మనం ఇద్దరం లేము. ఇలా ఉంటుంది శుక్రుడు ప్రేమ. బెస్ట్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, మేడ్ ఫర్ ఈచ్ అదర్. సో చాలామంది ఏంటంటే ఎలా ఉంటారంటే ఆ అమ్మాయి ఆపితే ఈ అమ్మాయి, ఈ అమ్మాయి ఆపితే ఆ అమ్మాయి, ఆ అమ్మాయి ఆపితే ఈ అమ్మాయి, ఈ టైప్లో ఉంటారు. కానీ కొందరు ఏంటి, ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లో నా అమ్మాయి, నా భూతో నా భవిష్యత్తు. సో ఆ టైప్లో ఉంది. అంటే చాలా సీరియస్ లవ్, జన్మ జన్మల ప్రేమ. ఆ అమ్మాయి మీకు రావచ్చు, మీ ముందుకు రావచ్చు. ఒకటి సింహలగ్నంలో ఉన్న వాళ్ళు, సింహలగ్నం సింహరాశి, ఇటుపక్క కుంభలగ్నం కుంభరాశి, వీళ్ళిద్దరికీ ఈ మాసంలో మీ పోయిన జన్మ కర్మిని భార్య పరిచయం అయ్యే అవకాశం ఉంది, ఎవరికైతే జాతకంలో యోగం ఉందో. సో ఇక్కడ ఫ్రాంక్గా చెప్పేది ఏంటంటే, జాతక శాస్త్రం ఏమంటదంటే దేవుడు ఆల్రెడీ రాసేసాడు, దాన్ని నేను మార్చలేను జ్యోతిష్కుడుగా. కానీ ఇది జరుగుతుంది, ఈ టైంకి జరుగుతుంది అని చెప్పగలను. ఈ టైంకి పెళ్ళి, ఈ టైంకి జాబ్ అని చెప్పగలను. కానీ నేను మార్చలేను కదా. ఇప్పుడు మీకు విడాకులు రాసుంటే విడాకులు జరిగి తీరుతుంది, ఎవ్వడు మార్చలేడు దాన్ని. ఫ్రాంక్గా చెప్పాలంటే సూర్యబుధుడు 7వ ఇంట్లో అంటే, సూర్యబుధుడు 7వ ఇంట్లో ఉండడం వల్ల మీకు మంచి వ్యాపారం జరిగే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ కాంట్రాక్టర్లకి, గ్రీన్ కలర్ వస్తువులతో వ్యాపారం చేసే వాళ్ళకి, గ్రీన్ మ్యాట్, పెసరెట్లు బాగా సేల్ అవుతాయి. ఇప్పుడు అంతే కదా, రాబోయే మాసం చెల్లి పెసరెట్ తింటారు. పెసరెట్లు గ్రీన్ కలర్లో ఏవైతే గ్రీన్ కలర్ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ బాగా సేల్ అవుతాయి. కార్స్ కూడా గ్రీన్ కలర్ బాగా వెళ్తాయి. రకరకాల గ్రీన్ కలర్ ఫోన్లు, గ్రీన్ కలర్కి సంబంధించినవి ఏమైనా ఉంటే బాగా వ్యాపారంలో, గ్రీన్ ఆరెంజ్ కాంబినేషన్ కూడా, గ్రీన్ ఆరెంజ్ ఈ రెండింటికి సంబంధించిన చాలా సేల్స్ అవుతాయి. ఆరెంజ్ అంటే మళ్ళీ కాషాయం బట్టలు, ఆరెంజెస్. సో ఆరెంజ్ కలర్కి సంబంధించిన వస్తువులు, ఆరెంజ్ కలర్తో ఏమైనా ఉండొచ్చు. ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ బాగా వృద్ధిలోకి వస్తుంది. తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లం అంటే ఉంటుంది, దానికి నేను ఈ పూజ చేయండి, ఆ పూజ చేయండి అంటే కుదరదు. అది ఆ ప్రాబ్లం మీకు ఉంది, అది మీరు అనుభవించాలి. దానికి టైం వచ్చినంత వరకు తప్పదు. ఎవరు ఏది మార్చలేరు, అది నిజం. మీ పెళ్ళి ఉందంటే మీ జాతకం తీశాను, మీ జాతకం ఓపెన్ చేసి మామూలుగా చూస్తే ఈ సమయంలో పెళ్ళి అవుతుంది, ఈ అమ్మాయితో అవుతుంది అని చెప్తా నేను. అంతేగాని దాన్ని నేను మార్చగలను చెప్పండి? మార్చలేను. బట్ పాయింట్ ఏంటి, ఇక్కడ కుంభరాశి ఇప్పుడు అందరికీ మీ పోయిన జన్మలో మీ భార్య వస్తుందంటే రాదు. ఎవడైతే లవ్ పట్ల సీరియస్గా ఉంటాడో, ఎవడైతే నీతి నిజాయితీ మనసు పూర్తిగా ఎవడైతే ప్రేమించాడో ఒక అమ్మాయిని, వాడికి మళ్ళీ అదే అమ్మాయి వస్తుంది. కానీ వేరే వాళ్ళకి చెల్లదు. మీ జీవితంలో ఒక అమ్మాయి రాదు, ఏమీ రాదు. మీ జీవితం మీరు అలా గడుపుకుంటూ ముందుకెళ్ళిపోతారు. పోయినసారి ఒక ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీకి సంబంధించిన డాక్టర్ ఒక అమ్మాయిని ప్రేమించారు. ఈసారి కూడా అదే అమ్మాయి, అదే డాక్టర్ వస్తుంది, ఆ కిడ్నీల డాక్టరే వస్తుంది. ఓకే, కానీ ఈసారి ఏంది, హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో కలుస్తారు. పోయినసారి ఏదో ఊర్లో కలిసి ఉంటారు. లొకేషన్ మారిపోతుంది కానీ ఆ అమ్మాయి మారదు, ఆ అమ్మాయి ఫేస్ మారదు, ఆ అమ్మాయి వృత్తి మారదు.
అదే కిడ్నీల అమ్మాయి అంటే అదే కిడ్నీల డాక్టర్, దాన్ని ఏమంటారు నాకు సరిగ్గా తెలీదు. ఆ అమ్మాయి రాబోతుంది, నెఫ్రాలజిస్ట్ అంటారు ఐ థింక్. సో ఆ అమ్మాయి రాబోతుంది. సో పర్టికులర్గా మీరు ఏ బీజం అయితే వేశారో, ఏ అమ్మాయి అయితే ప్రేమించారో, రోడ్డు మీద బజ్జీలు వేసుకునే అమ్మాయి అయినా కావచ్చు కదా, ఎవరు ఎక్కువ తక్కువ కాదు. ప్రేమ ముందు అంతా ఒకటే. ప్రేమ అనేది చాలా పవిత్రమైనది. అది చూడదు, అది ఈ అమ్మాయి డాక్టరా, ఈ అమ్మాయి బజ్జీలు వేస్తుందా, ఈ అమ్మాయి రోడ్డు మీద బుడగలు అమ్ముతుందా, ఆ అమ్మాయి చీరలు అమ్ముతుందా అని చూడదు. ప్రేమ అనేది దానికి రేసిజం లేదు, కలరు కాస్ట్ అదేం చూడదు ప్రేమ. సో అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నా, నీతి నిజాయితీగా మనసుతో ప్రేమించే వాళ్ళకి. కొంతమంది ఇది చూసి ప్రేమిస్తారు, దాన్ని ఏమంటారు, 50 లక్షల ప్యాకేజ్ ఉండాలి, 10 కోట్ల ఆస్తి ఉండాలి, ఈ కులం ఉండాలి, ఈ గొట్టం ఉండాలి అన్నీ చెప్తారు ఇంకా. సో అలాంటి వాళ్ళకి చివరికి డైవర్స్ దొరుకుతుంది. కానీ అవేమి చూడకుండా మనస్ఫూర్తిగా ఎవరైతే ప్రేమించినారో వాళ్లకు మళ్ళా మంచి అమ్మాయి రాబోతుంది అంటారు కదా, మా ఇంటి బంగారం అంత మంచి అమ్మాయి రాబోతుంది. సమంత అంత అందమైన అమ్మాయి, సమంత అంత మంచి అమ్మాయి రాబోతుంది. సో అది అన్నమాట. దరిద్రుడికి దరిద్రమే పట్టుకుంటుంది, అదృష్టవంతుడికి లక్ష్మీదేవి వచ్చి వరం ఇస్తుంది. సో అది పాయింట్, అది చెప్తున్నా. అంటే ఇక్కడ ఇది మీనింగ్ ఏముంది అంటే, కొంతమంది జీవితంలో తప్పుడు అమ్మాయి కూడా రాబోతుంది అని. శ్రవణ మాసంలో రాంగ్ అమ్మాయి, నువ్వు ఏ అమ్మాయి అయితే మోసం చేసావు ఆ అమ్మాయి కూడా రాబోతుంది, ఆ అమ్మాయి కూడా పరిచయం అవబోతుంది అని. శుక్రుడు యాక్టివేట్ అయినప్పుడు రెండు వైపులు ఉంటాయి నాణానికి, ఒకటి ఫుల్ పాజిటివ్, ఒకటి ఫుల్ నెగిటివ్. సీత ఎట్లా, శూర్పణఖ అట్లా. నీకు శూర్పణఖ వస్తుందా, సీత వస్తుందా మీరు రాత. నువ్వు రాముడువా ఎవరివో తెలుసుకోవాలా. తర్వాత మార్స్ ఇన్ 5th హౌస్, విపరీతమైన రిక్రియేషనల్ యాక్టివిటీలు చేస్తారు. అంటే జిమ్, జంపింగ్ జాక్స్, స్కై డైవింగ్, డీప్ డైవ్ సర్ఫింగ్ నీటి లోపల, లేకపోతే కొండలెక్కడం. ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలంటే కూడా కొండలెక్కి వెళ్తారు కదా, ఒక రకంగా 7 కొండలు ఎక్కి వెళ్తారు, ట్రెక్కింగ్. సో రిక్రియేషనల్ యాక్టివిటీస్ చేస్తారు. తర్వాత కుంభరాశిలో ఉన్న పొలిటీషియన్స్కి, బేసిక్గా కుంభరాశి వాళ్ళకి చెప్పాలంటే చూసుకుంటే కాంబినేషను చాలా పాజిటివ్గా ఉంది. కుంభరాశి వాళ్ళకి మంచి సమయమే నడుస్తుంది అని చెప్పవచ్చు. కుంభరాశి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను నేను. ఇట్ ఈస్ వెరీ 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 గుడ్ టైం ఫర్ కుంభరాశి, ఎక్స్ట్రీమ్లీ గుడ్ టైం. తర్వాత కుంభరాశి వాళ్ళు కొంతమంది ఏంటి, సార్ మాకు ఇది జరగలేదు, సార్ మాకు అది జరగలేదు, మీరు చెప్పింది మాకు ఇది అవ్వలేదు, నాకు సార్ గర్ల్ ఫ్రెండ్ దొరకలేదు, నా వ్యాపారం మునిగిపోయిందంటే నీ జాతకం బాగాలేదు. జాతకం బాగాలేకపోతే పరిహారం చేసుకోవాలి. కింద వచ్చి కామెంట్స్లో మమ్మల్ని తిట్టడం కాదు, ముందు నీ గురుగ్రహాన్ని సరి చేసుకుంటే తర్వాత ఇవన్నీ జరుగుతాయి. ఎవరికైతే గురుగ్రహం బాగుంటుందో వాడికి ఎప్పుడు మంచి జరుగుతూనే ఉంటుంది. నీ జాతకమే లేదు, పాడైపోయింది, నీ గురుగ్రహం నీచంగా ఉందంటే ఇంకా నీకు ఎవడు సాయం చేస్తాడు కదా. విరాట్ కోహ్లీ అందరు అయిపోతారా అడుగుతున్నాను, అందరు అవుతారు విరాట్ కోహ్లీ. ఇట్స్ నాట్ ఎ జోక్. సో పాయింట్ ఏంటి, మీరు కుంభరాశికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. కుంభరాశి అంటే మీరు ఇక్కడ మీకు రాహు వస్తారు కుంభరాశిలో, ప్లస్ గురువు వస్తారు. గురువు రాహు అంటున్నారు కాబట్టి మీకు చాలా రకాలుగా మీరు హెల్ప్ అవుతుంది. మీకు ఫస్ట్ మీరు గురు రాహు అన్నారు కాబట్టి మీకు గురువు అంటే దత్తాత్రేయ, రాహు అంటే మీకు డైరెక్ట్ కాళీదేవి. సో మీరు ఎక్కడైతే కాళీదేవి ప్లస్ దత్తాత్రేయ స్వామి 2 గుడులు కలిసి ఉంటాయో అలాంటి ప్లేస్కి వెళ్తే మీకు చాలా మంచిది. ఇక్కడే కాళీమాత టెంపుల్ ఉండాలి, పక్కన దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉండాలి, లేకపోతే ఒక అమ్మవారి టెంపుల్, లేకపోతే ఒక అమ్మవారు ఒక దత్తాత్రేయ అయితే ఉంటారు కదా. బేసిక్గా కాళీమాత ఇంకా దత్తాత్రేయ ఉంటే మంచిది, ఎదురెదురుగున్నా పర్లేదు. చాలా ఉంటాయి మన ఒకటే గుళ్ళలో. ఇప్పుడు కొన్ని గుళ్ళు ఉంటాయండి, అన్ని దత్తాత్రేయ స్వామి అక్కడే ఉంటారు, కాళీమాత. అలాంటి గుళ్ళకి వెళ్ళి మీరు ఒకటేసారి గురుమూర్తి దత్తాత్రేయకి, అమ్మవారు కాళీకి పూజ చేసి కుంభరాశియే నమో నమః అనండి. కుంభరాశియే నమో నమః, స్వామి మాత నాకు సాయం చేయండి అని కోరుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. కుంభరాశి వాళ్ళకి ఇది మంచి రెమెడీ. ఎందుకంటే కుంభరాశిని పాలించేది ఇద్దరు, ఒకటి శని అయితే గురువు జనరల్, ఒకటి శని అయితే ఒకటి రాహు. మనం శని రాహులో కలిపేయచ్చు. గురువు మనకు అవసరం ఉంది,
సో సింపుల్, దత్తాత్రేయ కాళీ సేమ్ కాంబినేషన్. దత్తాత్రేయ కాళీ ఇద్దరు ఎక్కడ ఉన్నారో అక్కడ కలిసి పూజించండి చాలు, మీకు చాలా హెల్ప్ అవుతుంది. చాలా అద్భుతమైన రెమెడీ ఇది, చేసుకోండి, చాలా బాగుపడతారు. మంచి టెంపుల్ చూసుకోండి, కానీ రెండు ఒకటే చోట ఉండేటట్టు లేకపోతే ఎదురు ఉండేటట్టు చూసుకుంటే ఉంటాయి, నేనే చూసాను. చేసుకుంటే చాలా మంచిది, చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇది కుంభరాశి రాశి ఫలితాలు. కుంభరాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ మంత్ ఎలా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.